హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ట్రెడిషనల్ రెసిపీ అయిన మినపగారెలను ఏ పండగ వచ్చినా సరే లేదా ఏ ఒకేషన్ వచ్చినా సరే ఎక్కువగా ఇంట్లో మినపగారెల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి. చాలామంది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందని చాలా వరకు గారెల్ని ప్రిపేర్ చేసుకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది అండ్ చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తాయన్నమాట. ఒకసారి ఈ పద్ధతిలో అయితే ట్రై చేయండి. డెఫినెట్లీగా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారండి. అంత ఈజీగా ఉంటుందన్నమాట. మిక్సీ జార్లో రుబ్బుకున్న పిండితోటి ఈ గారెల్ని ఫ్లఫీగా స్పంజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సో లేట్ చేయకుండా మిక్సీ జార్లో రుబ్బుకున్న గారెల పిండితో గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే నేను ఒక ఖాళీగా ఉన్న బౌల్ తీసుకుని ఇక్కడ చూపించే గ్లాస్ తోటి ఒక గ్లాసు మినపగుళ్ళను అయితే తీసుకుంటున్నాను. అది కూడా ఇక్కడ పొట్టు లేని అయితే నేను తీసుకున్నానండి. మీరు కావాలి అంటే పొట్టు ఉన్నది కూడా మినపగుళ్ళను అయితే తీసుకోవచ్చు. కాకపోతే అది ఎక్కువసేపు నానబెట్టాలన్నమాట. అది కనీసం 8 అవర్స్ అయినా నానబెట్టాలి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదైతే ఒక 6 అవర్స్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా రైస్ని అయితే తీసుకుని చక్కగా 6 అవర్స్ అయితే మూత పెట్టుకుని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత 6 అవర్స్ తర్వాత మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. చక్కగా నాని పప్పు ఉందన్నమాట. చాలా సాఫ్ట్గా మంచిగా నానింది. సో ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. వాటర్ అన్నీ వంపేసేసి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోనికైతే కొద్దిగా తీసుకుని మిక్స్ అయితే పట్టుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ని వేసుకోకుండా చాలా తక్కువ వాటర్, అంటే మిక్సీ చక్కగా తిరిగేంతలాగా కొంచెం వాటర్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ పట్టుకోవాలన్నమాట. పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి, మరీ అంత సాఫ్ట్గా ఉండకూడదన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలన్నమాట. చేతికి అంటుకోకూడదు అనమాట. గారెలు వేసుకోవటానికి వీలుగా ఉండేలాగా ఈ విధంగా మిక్స్ పట్టుకోవాలి. ఆ తర్వాత చక్కగా ఈ విధంగా మిక్స్ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగులున్నది కూడా అదే విధంగా మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోనికి ఒక చిన్న అల్లం ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. తినే స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4-5 అయితే పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా ఇందులోనికి యాడ్ చేసేసుకుని చక్కగా ఒకసారి ఇదంతా కలిసేలాగా ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోండి. పిండిని చేత్తోనే కలుపుకోండి. ఇలా కలుపుకున్నట్లయితే మంచిగా ఫ్లఫీగా వస్తాయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఈ విధంగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. చక్కగా ఈ విధంగా కలుపుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి గారెలు. సో ఇదంతా చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ 2 ఆనియన్స్ని చిన్న ముక్కలాగా కట్ చేసి ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2-3 కరివేపాకు రెమ్మల్ని కూడా ఫ్రెష్గా తీసుకున్నవి ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర. చక్కగా ఈ విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇంకా మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక మిరియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. పచ్చిమిర్చే కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు అనమాట. మీకు గారెలకి సరిగా వస్తుందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేయండి. మరీ లూజ్గా ఉంది అనుకుంటే కనుక 2-3 టేబుల్ స్పూన్ దాకా రైస్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ అలా యాడ్ చేయటం ఇష్టం లేదు అనుకుంటే కనుక ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, మరీ జారిపోయినట్లుగా ఉంటే కనుక. బట్ నాకైతే కరెక్ట్గా ఉందన్నమాట. సో ఒక గిన్నెలోనికి వాటర్ని తీసుకుని చేతికి వాటర్ని అప్లై చేసుకుని టీ వడపోసుకునే ఫిల్టర్ ఉంటుంది కదండి, దాంతో చక్కగా ఈ విధంగా గారెలు అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే లేదా ఎప్పుడు చేసే వాళ్ళకైనా సరే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా ఎన్నైనా సరే ఈజీగా చేసేసేయచ్చు అనమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గారెల్ని చక్కగా ఈ కళాయిలో ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు చక్కగా ఈ విధంగా గారెల్ని ఇదే విధంగా వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు హడావిడి పడుతూ ఉంటారు కదా, చేతులతో చాలామంది వేస్తూ ఉంటారు కదండి. అలా చేత్తో వేసే కన్నా ఇలా చక్కగా
టీ వడబోసుకునే ఫిల్టర్ తోటి చక్కగా ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా మంచిగా లోపల కూడా బాగా మంచిగా సాఫ్ట్గా వస్తాయండి. ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా వస్తాయి అన్నమాట. అటు ఇటు టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇక్కడ మనము మినపప్పు నానబెట్టేటప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకున్నాం కదా, అలా వేసుకోవటం వల్ల గారెలు అనేవి మంచి కలర్ఫుల్గా అండ్ టేస్ట్గా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో చూసారు కదా, ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుందనమాట. లోపల ఫ్లఫీగా చాలా స్పంజీగా వచ్చాయన్నమాట. గారెలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి. ట్రస్ట్ మీ, నేను గ్యారంటీ ఇస్తాను. చాలా టేస్ట్గా ఉంటాయి. మంచి కాంబినేషన్ చట్నీతో కనుక ఈ గారెల్ని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయమని అడిగేలా చేయించుకు తింటారండి. అంత బాగుంటాయి అన్నమాట. సో మీకైతే ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్లీగా మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు మొబైల్ ద్వారా అందుతూ ఉంటాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.